నేను ఒక తాగుబోతునండి. ఆ! ఓకే. కంటిన్యూ. నేను ఒక తాగుబోతునండి. నా పేరు నాగేశ్వరరావు. దేవుడి దయ వలన, ఏ దయ వలన, తోటి మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్‌షిప్ సహకారంతో ఈరోజు ఆ మొదటి చెప్పుకు దూరంగా ఉన్న ప్రశాంతంగా. 11 సోపానం వచ్చేసి ప్రార్థనా ధ్యానములకు సంబంధించింది. ప్రార్థన అంటే నేను ప్రార్థించటం భగవంతుడిని. నా ఇష్ట దైవమే. బిగ్ బుక్‌లో ఎక్కడా గూడా ఒక పర్టిక్యులర్ గాడ్ అనే పేరు ఎక్కడ పెట్టల. గాడ్ ఆఫ్ యువర్ అండర్‌స్టాండింగ్. అలాగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇష్ట దైవం ఉన్నాడు. ఆ దైవంతోటి నేను ప్రార్థన చేస్తాను. నేను సోపానాలు, సాంప్రదాయాలు చేయకముందు కూడా ప్రార్థన పూజ చేసేవాడిని. ప్రార్థన, ధ్యానం చేసేవాడిని. అవి ఎలాగుంటాయంటే హిట్ లిస్ట్ లాగా ఉండేది. నన్ను బాగు చెయ్యి, నన్ను పవిత్రుని చెయ్యి, నన్ను శుద్ధి చెయ్యి, నేను తప్పుటోడిని, నేను ఎదవని, పనికిమాలినోడిని, వేస్ట్ నా కొడుకుని, నన్ను ప్రయోజకుని చెయ్యి. ఇంకా గొప్పోడు కావాలన్న తాపత్రయం, అవుతానన్న భ్రమ అనేది నన్ను వెంటాడింది. అవి పనిచేయలేదు. కానీ పనిచేసినంతసేపు కాస్త మనశ్శాంతిగా ఉండేది. అలా సెల్ఫిష్ ప్రేయర్ చేయటంలో కూడా భగవంతుడికి నా ఉద్దేశాన్ని నేను తెలియజేశానేమో అనిపించదు. ఆ తర్వాత స్పాన్సర్‌షిప్‌లో పడ్డ తర్వాత నాకు మూడో సోపానం ప్రేయర్ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. బిగ్ బుక్ చాలా సార్లు చదివా. మూడో సోపానం ప్రేయర్ అక్కడే ఉంది. ఆ ప్రేయర్ చదివినప్పుడు నాకు అనిపించేది, భగవంతుడా, మూడో సోపానం ప్రేయర్ ఎలా ఉంటుందంటే, భగవంతుడా, మీరు నాతో కలిసి ఉండటానికి, కలిసి పనిచేయటానికి వీలుగా ఉండేలా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. మీ ఇష్టానికి అనుగుణంగా మరింత బాగా పనిచేయటాని కోసం స్వార్థం అనే బంధం నుంచి నాకు విముక్తిని కలిగించు. నా బాధలను తొలగించు. వాటిపైన సాధించిన విజయం నీ ప్రేమను గురించి, నీ జీవన విధానాన్ని గురించి, నీ శక్తిని గురించి ఇతరులకు వివరించడంలో ప్రధాన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. నేను సదా నీ ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తింతునుగాక. ఈ ప్రేయర్ చదివాను గాని నాకు 2 భయాలు, ఒక అనుమానం. అనుమానం ఏందంటే, పిచ్చనా కొడుకులు పిచ్చ ప్రేయర్ రాశారు. దేవుడేంటి నాతో కలిసి ఉండటం ఏంటి? కలిసి పని చేయటం ఏంటి? నా పనేంది? ఆయన పనేంది? ఆయనేంది? నేనేంది? ఆయనకి పని నాతో కలిసి ఉండటానికి పని బాటలేదా దేవుడికి అనుకునేవాడిని. అయితే 2 ఆహ్, అనుమానం, భయమేందంటే, దేవుడు నాతో కలిసి ఉంటే, నా సొంత వ్యవహారాలు ఎలా నా అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించాలి. దాంట్లో కొద్ది గొప్ప తప్పులుంటాయి. మరి స్వార్థం అంటున్నారు, నిస్వార్థం అంటున్నారు. మరి దేవుడు ఎట్ట కలిసి ఉంటాడు? అది ఒకటి. 2 వేరే ఇతర వ్యాపకాలు ఎలా? అంటే నేను ఆ గుళ్ళో పూజారిలాగో, సన్నాసిలాగో ఈయనతో కలిసి ఉండాలా? గాడిదలాగా చాకిరీ చేసి రూపాయి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకిచ్చి, నేను పెట్టి సద్దన్నం తిని, తిని పడుకోవాలా? అమ్మ ఎవడి వైపు ప్రార్థన వచ్చినా బిల్లుగాడికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. రకరకాలుగా ఉండేవి ఆలోచనలు. సో, అర్థమైన తర్వాత నాకనిపించిందేందంటే, ఈ ప్రార్థనలో నాకిష్టం ఉన్నా, ఇష్టం ఉన్నా, నాకు నాకు నచ్చినా, నచ్చకపోయినా, నమ్మకం ఉన్నా, లేకపోయినా,
నా నాలో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే నేను ఒక తాగుబోతుని, ఒక జబ్బుపడ్డ వ్యక్తిని. అంటే మూడో సోపానము ప్రార్థన, నా జీవితాన్ని అప్పచెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రార్థన అర్థం కాలేదు. సో ఎప్పుడైతే నేను నా బుర్ర అనేది ఎప్పుడు నాకు చెడు చెప్తుంటది, వంకర చెప్తుంటది, వ్యతిరేకంగా చెప్తుంటది. కాబట్టి ప్రార్థనని ప్రార్థనగా ఎందుకు సాధన చేయకూడదు? అలా చేద్దాము. మన సొంత పైత్యం ఎందుకు దొరలాలి అని ఎప్పుడైతే చిన్న ఇంగిత జ్ఞానం వచ్చిందో, ఆ రోజు నుంచి నేను ఆ ప్రార్థన దానిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. సో అలాగనే సెవెంత్ స్టెప్ ప్రేయర్. సెవెంత్ స్టెప్ ప్రేయర్ ఏంటంటే, ఎప్పుడు నాలో లోపాలు తొలగించు, నన్ను బుద్ధిమంతుని చెయ్యి, నన్ను పవిత్రుని చెయ్యి, నా మెదడు ఎన్నపోస ముద్దలా తయారు చెయ్యి, నన్ను పెద్ద వేపనోళ్ళ అబ్బాయిలాగా తయారు చెయ్యి, నన్ను శుద్ధపోసం చెయ్యి, గతం గతహ, ఇక నుంచి నిజాయితీగా ఉంటాను, నాతో నేను పూర్తిగా మారిపోవాలి. ఇవన్నీ ఉండేవి. కానీ ఈ ప్రేయర్ యొక్క అర్థం నాకు సారీ, తర్వాత చెప్తాను. సెవెంత్ స్టెప్ ప్రేయర్. ఆ థర్డ్ స్టెప్ ప్రేయర్ లో బిగ్ బుక్ లో ఒకటి రాసి ఉంటుంది: స్వార్థాన్ని వదులుకో, లేదా స్వార్థం నిన్ను చంపేస్తుంది. అంటే నేను ఆల్కహాల్ ఆపేసినా నీకు మనశ్శాంతిగా ఎందుకు లేను అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. సో నా స్వార్థంలో ఏముందో ఫోర్త్ స్టెప్ చూపించినప్పుడు, స్వార్థం వేరు. స్వార్థం అంటే నాకే కావాలి, నేను అనుకున్నట్టు అందరు వినాలి, నేను అనుకున్నది నేను సాధించాలి ఎలాగైనా అనేదే స్వార్థం. కానీ అక్కడ కామన్ వెల్ఫేర్ లేదు. అంటే నేను సంపాదించిన రూపాయి నా ఇంట్లో నలుగురికి నాలుగు పావలాల్లాగా ఇంటి ప్రయోజనాలకి, అందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలి అన్న మినిమం ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకంగా పోయింది స్వార్థం. నేను సంపాదిస్తున్నాను, నేను వాళ్ళకి ఏదో ఇస్తాను, వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి, మొత్తం డబ్బు నేనే దాచిపెట్టుకుంటాను. ఇది స్వార్థం. ఈ స్వార్థానికి నిస్వార్థానికి మధ్యలో నేను కామన్ వెల్ఫేర్ చచ్చిపోయిందన్న సంగతి నాకు అర్థం కావటానికి చాలా టైం పట్టింది. అంటే స్వార్థం అనే పదాన్ని, నిస్వార్థం అనే పదాన్ని కూడా నా తాగుబోతు బుర్ర తప్పుగా అర్థం చేసుకునేటట్టు చేసింది. అందుకే నా స్వార్థం అనే బంధం నుంచి విముక్తిని పొందించని పెదాలతో అంటున్నా కానీ హృదయపూర్వకంగా అనలేకపోయా. అప్పుడు బిగ్ బుక్ లో చెప్పినప్పుడు నా స్పాన్సర్ చెప్పాడు, ఫస్ట్ ట్రెడిషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్వార్థానికి నిస్వార్థానికి తేడా తెలిసింది నాకు. స్వార్థం అంటే అప్పుడు అర్థమైంది, నేను స్వార్థాన్ని ఎందుకు వదులుకోవాలి, స్వార్థమే జీవిత పరమార్థం కదా. నాకు డబ్బు లేకుండా, నాకు ఇల్లు లేకుండా, నేను డబ్బు సంపాదించుకోకుండా, వ్యాపారం నేను ఆ దొంగతనాలు చేస్తున్నాను, అబద్ధాలు, ఈ అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, మోసం చేయటం, ఆ ఇవి స్వార్థం అనుకున్నాను. కానీ నిజమైన స్వార్థం నాకు, నిస్వార్థానికి తేడా నాకు అర్థం కాలేదు. అలాగనే స్వార్థాన్ని వదులుకో, స్వార్థం నిన్ను చంపేస్తుంది అన్న పదం గురించి నాకు ఈ నిస్వార్థానికి తేడా తెలుసుకున్నప్పుడు, అప్పుడు నేను స్వార్థాన్ని వదులుకోవటానికి నేను విల్లింగ్నెస్ చూపించాను దేవుడికి. అంటే స్వార్థాన్ని అక్కడ రాసి ఉంటుంది బిగ్ బుక్: స్వార్థాన్ని వదులుకో, లేదా స్వార్థం నిన్ను చంపేస్తుంది, అది భగవంతుడే సాధ్యపరచగలడు అని ఉంటుంది. సో అప్పుడు నేను వదులుకోవటానికి కష్టపడ్డప్పుడు కూడా స్వార్థాన్ని నేను వదులుకోలేకపోయాను. ఈరోజు స్వార్థపరత్వంగా బతకట్లేదా అంటే దొరుకుతున్నాయి, ఇన్వెంటరీలో కనపడుతుంది. ఈ రోజు కూడా కొద్ది గొప్ప ఆ లక్షణాలు నాకు ప్రొఫెషన్ లో కనపడింది. అంటే ఒక ఆయన దగ్గరికి సరుకు కోసం వెళ్తే ఆయన నలుగురు దగ్గర సరుకు తీసుకొచ్చుకోమని పంపించాడు. నేనేం చేశానంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరే సరుకు తీసుకుందాను, వాళ్ళ ఫోన్ నెంబర్లు నేను తీసుకున్నా. అంటే చూసుకున్నాక, ఇంటికి వచ్చి చూసుకున్నాక, ఇప్పుడు ఇన్వెంటరీ చూసుకుంటే అభద్రతా భావం.
నేను ఈ నా కాడ రేట్ ఎక్కువ తీసుకుంటున్నాడు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే నాకు తక్కువ రేటు దొరుకుతుంది. అంటే ఇది నా మోసకారి స్వభావం నాలో ఇంకా ఉందా అనేది, అంటే ఉంది, ఎప్పుడు పోదు, అది పోతుంది అనుకునేది భ్రమ. కానీ ఈ రోజు ఎలా దొర్లింది అనేది చూసుకున్నప్పుడు ఈ రోజు దొర్లింది. నేనేమన్నా పవిత్రుని కాదు, నేనేమన్నా మారలేదు. మారాను అంటే మారాను, మారలేదు అంటే మారలేదు. ఆ చెత్త చూస్తే నిజాన్ని ఒప్పుకుంటున్నా నేను. అంతవరకు తెలుసు నాకు. సో అప్పుడు నేను అన్సెల్ఫిష్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. రోజు చెక్ చేసుకుంటున్నా, స్వార్థపరత్వం ఎక్కడ దొరికాను, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఎక్కడ వచ్చింది, అవన్నీ చూసుకోవడానికి నాకు ప్రోగ్రామ్ పనిచేస్తుంది. సో పోతే ఏడో సోపానం ప్రేయర్లోకి వచ్చేటప్పటికి, నా సృష్టికర్త నువ్వు నన్ను సంపూర్ణంగా అంటే మినహాయింపులు లేకుండా, నాలోని మంచి చెడులతో సహా, అంటే నన్ను, నాలోని మంచిని, నాలోని చెడుని అంటే సంపూర్ణంగా స్వీకరించాలని నేను ఇప్పుడు పూర్తి అంగీకారంతో ఉన్నాను. మీకు నా తోటి వారికి ప్రయోజనకరంగా ఉండే విషయంలో అవరోధంగా ఉన్న ప్రతి ఒక్క గుణదోషాన్ని నా నుంచి తొలగించమని నేను ఎంతో ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే ఆరో సోపానంలో నా ప్రవర్తనలోని ఆ తప్పులన్నిటిని నేను లిస్ట్ అవుట్ చేశానో, అవన్నీ తీసేసి నన్ను పవిత్రుని చేయమని భగవంతుని అడుగుతున్నాను. కానీ అడగాల్సిన విధానం అది కాదు. నీకు నా తోటి వారికి, నా తోటి వారంటే ఎవరు? నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, నా ఏ మిత్రులు, నా మానవ జాతి. కంప్లీట్ గా చెప్పాలి అంటే నా తోటి వారు అంటే ఒక 100 గొర్రెలు ఉంటే ఆ గొర్రెలన్నీ ఒకటే సమూహం అయినట్టు నేను మానవ జాతిలో ఒక మనిషిని. అంటే నేను నా మిత్రం, నా మానవులతోటి, సాటి మానవులతోటి కలిసి ఉండాలి అంటే, కలిసి ఉండటానికి అంటే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండే విషయాల్లో, అంటే నా వల్ల నేను నా భార్యకి సేవ చేయాలి, నా ఏఏకి సేవ చేయాలి, నా మిత్రులకు సేవ చేయాలి, నా వృత్తిలో సేవ చేయాలి, నా కస్టమర్స్కి సేవ చేయాలి. అలా వాళ్ళకి, నా భగవంతుడికి నేను, ఇద్దరికి ఉపయోగపడాలి నేను. వాళ్ళు నన్ను వాడుకోవాలి అన్న కోణంలో, వాళ్ళకు ఉపయోగపడి ఉండే అవరోధంగా ప్రతి ఒక్క గుణదోషాన్ని తీసేవాడు. అది నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. ఏది 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం నా స్పాన్సర్ చెప్పాడు. సెవెంత్ స్టెప్ యొక్క చేయాల్సిన విధానం, ప్రేయర్ చేయాల్సిన విధానం. అలాగా ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఆ టెక్నిక్ ని నేను ఎప్పుడైతే గమనించానో, జస్ట్ 1 వీక్ కింద, 10 days కింద, నా సెల్ఫ్ సెంటర్డ్నెస్ లో, నా సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వకేంద్రీకృత మనస్తత్వం, అంటే నేనే రైట్, నేనే కరెక్ట్, నేను అనుకున్నట్టు నడవాలి అన్న అజ్ఞానంలో దాగి ఉన్న అతి రహస్యమైన క్యారెక్టర్ డిపిక్షన్ కూడా భగవంతుడికి వారం క్రితం, 10 రోజుల క్రితం అప్పచెప్పాను. అంటే ఆ ప్రేయర్ యొక్క అర్థం నాకు అర్థం కాలేదు. అది నేను 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నా, 11, 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నా. ఎందుకు? సోపానాలు చేసిన తర్వాత నాకు, ఆహా, ఈ సోపానం ప్రేయర్ ఇది, ఈ సోపానం ప్రేయర్ ఇది, ఈ సోపానం ప్రేయర్ ఇది. అది మన అలాగనే 4వ సోపానంలో ప్రేయర్స్ ఉన్నాయి. రిజైన్మెంట్ ఫియర్, రిజైన్మెంట్ ఫియర్ ఉంది. బిగ్ బుక్ లో క్లియర్ గా ఉంటుంది. అతను నాలాగే జబ్బుపడ్డ వ్యక్తి, అతనికి నేను ఏ విధంగా సేవ చేసుకోగలను, అతనికి నేను ఏ విధంగా సేవ చేసుకోగలను, అతని విషయంలో భగవంతుడు నీ ఇచ్చ నెరవేరు గాక. అది రిజైన్మెంట్ ఫియర్ బుక్ లో ఉంటుంది. ఫియర్స్ ప్రేయర్ ఉంటుంది. నువ్వు నిర్దేశించిన పాత్రను పోషించటానికి మాత్రమే భూమి మీద నేను ఇంకా ఉన్నాను. అంతకు మించి ఈ భూమి మీద నాకు ఎవరితో పని లేదు, దేంతో పని లేదు. ఐ హావ్ నో ఒపీనియన్, ఎనీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. దాన్ని కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, 10వ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా. అది ఈ క్షణం నుంచి నేను ఎలా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావో అలా నా దృష్టిని మరల్సు. అది అప్పుడు సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఫియర్ నుంచి, అది సారీ, ప్రియర్ ప్రియర్ భయానికి ప్రేయర్ అది. సో ఎప్పుడైతే భయం తలుపు తట్టింది, విశ్వాసం తలుపు తలుపు తీసింది,
భయం పారిపోయింది అంటారు. ఈ ప్రేయర్ చేయంగానే నిజాయితీగా కొంచెం నిబద్ధతగా కూర్చొని నిజంగా నాలో ఎంత ప్రశాంతత, ఎంత క్లారిటీ వచ్చుద్దంటే అంత క్లియరెన్స్ వచ్చుద్ది, అంత వైట్నెస్ వచ్చుద్ది మొత్తం బాడీ నాకు. అప్పుడు అర్థమైందమ్మా నాకు కావాల్సింది ఆధ్యాత్మిక ఎదుగుదల, దానికి తల్లేరు ప్రశాంతత, దాని గమ్యము ప్రశాంతతే. అంటే నేను ఎప్పుడు కూడా సంతృప్తి గురించి పాకులాడుతూ ఉంటా. కాదు కాదు, నా గోలు సంతృప్తి కాదు. నేను ఎంత కోసం సంతృప్తి కోసం పరిగెడుతూ ఉంటే నేను అనుకున్నట్టు నాకు అనుకున్నట్టు ఏది లభించదు కాబట్టి నేను ఎప్పుడు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటా. అందుకే నేను సంతృప్తి వైపు పరిగెట్టడం మానేసి ప్రశాంతత వైపు నడుస్తా. అంటే ప్రశాంతత వైపు నడుస్తున్నాను అంటే నేను అక్కడ ఏమి కోరట్లేదు. నాకు మనశ్శాంతి అంటే నాలో ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి. అప్పుడు అర్థమైంది ప్రశాంతతకి సంతృప్తికి తేడా. సో ఆ రోగం కూడా అసహనం, చికాకు, అసంతృప్తి. డాక్టర్ గారు చెప్పినట్టు దానికి విరుగుడు ప్రశాంతత వైపు నడవటం. అంటే నేను సృష్టిలో దేన్ని మార్చలేను అంగీకరించినప్పుడు ప్రశాంతతే వస్తుంది. మార్చాలని ప్రయత్నించినప్పుడే అశాంతి వస్తుంది. ఇవన్నీ ప్రేయర్లో మనం చేయంగా వాస్తవ రూపాలు అర్థం చేసుకున్నప్పుడు మనము మనుషుల మధ్య మనిషిగా మానవత్వంతో, మన శక్తి సామర్థ్యాలతోటి మనము మనంగా బ్రతుకుతాం. మన నిజమైన ఆ వ్యక్తిత్వం అనేది మనలో డెవలప్ అవుతుంది అనేది నేను అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ నిరంతరం నేను ప్రార్థన ఎంత చండాలంగా చేశాను, ఎంత స్వార్థంగా చేశాను, ఎంత నిస్వార్థంగా చేశాను, బిగ్ బుక్ పరిధిలో చేశానా, నాకు నచ్చినట్టు చేశానా అనేది ఇప్పుడు సెకండరీ. బట్ చేశానా లేదా అంటే నేను తాగే చాలా రోజులు కూడా వాంతి చేసుకుంటూ, మీద పోసుకుంటూ, కక్కుకుంటూ తాగేవాడిని. అలాగనే ప్రార్థనా ధ్యానాలు కూడా అలానే చేశా. కానీ చేశా. ఇట్ వర్క్స్ ఇఫ్ యు వర్క్ ఇట్. అంటే ఉండంగా నేను ఈరోజు బిగ్ బుక్ పరిధిలో ఎలా ఉంటే అలాగనే ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తా. పర్యవసానం ఎలా ఉన్నా సరే, రిజల్ట్ ఎలా ఉన్నా సరే, దట్ ఈజ్ మై ప్రైమరీ నీడ్. బిగ్ బుక్ లో రాసి ఉంటుంది. మనకు కావాల్సింది ఏదో భగవంతుడు మనకు సమకూర్చాడు అంటుంది. సమకూర్చాడు అంటే మనకు డబ్బులు, ఆస్తులు, ఉద్యోగం, గర్ల్ ఫ్రెండ్, పెళ్ళాము, పిల్లలు, గోల్డ్ కనపడుతుంటాయి. అవి సెకండరీ. వాటి నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక మేలుకొలుపు. 12వ సోపానం చెప్పినట్టు ఈ సోపానం ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువల్ల అది. దాని తర్వాత నా వ్యక్తిత్వ లోపాల నుంచి నేను బయటపడటం, వీలైనంత వరకు నేను మనుషులతో మనిషిగా ఉండటం, కుటుంబంలో ఒకటిగా ఉండటం, ఏరియాలో ఒకటిగా ఉండటం, వృత్తిలో ఒకటిగా ఉండటం. ఈ కామనాలిటీ, నలుగురిలో నారాయణ గుంపులో గోవిందలాగా నేను ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. యాడికి వెళ్ళినా నా స్థానం నాకు పదిలంగా ఉంటుంది. ఉండాలి అంటే నేను ఎవరి మీద హక్కులు నాకు లేవు భూమి మీద. అలాగనే నా మీద భూమి మీద ఎవరికి హక్కులు లేవు, కానీ బాధ్యతలు ఉన్నాయి. ఏ పట్ల, వృత్తి పట్ల, నా రికవరీ పట్ల నాకు బాధ్యతలు ఉన్నాయి. అది ఆ బాధ్యతలు ఎప్పుడైతే నెరవేర్తించుకుంటూ పోతానో ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా నా స్థానం నా గౌరవంగా, విలువల పరంగా నేను గౌరవాలు, విలువలు నేర్చుకుంటూ ప్రేమ, దయ పంచుతూ పోతూ ఉంటే అవే నాకు తిరిగి వస్తాయి. నేను ఇతరులకు ఏది పంచానో అవే నాకు తిరిగి వస్తాయి. కొన్ని రెట్లై వస్తాయి. అప్పుడు నాలో పెరుగుతూ ఉంటాయి అవి. ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, విలువలు, గౌరవాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత యొక్క ఉత్పత్తి ఉత్పత్తి ప్రొడక్ట్స్, ఉత్పత్తులు. ఒక పత్తితోటి ఒత్తులు తయారు చేస్తారు, గుడ్డలు తయారు చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి తయారు చేసినట్టు
ఈ ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేయటం వల్ల ఇవన్నీ మనలో పెంపొందుతాయి అనేది నాకు అర్థమవుతూ వచ్చింది. అలాగనే 10th స్టెప్ ప్రేయర్ ఉంది. భగవంతుడా, నీకు నేను ఏ విధంగా సేవ చేసుకోగలను అంటే, భగవంతుడికి సేవ చేయటం అంటే నా సాటి తాగుబోతుకి నేను సహాయం చేయటం ఒకటి. 2, నువ్వు నేను ఇద్దరం తాగుబోతులమే, అంతకు మించి ఎక్కువ ఏది కాదు, తక్కువ ఏది కాదు. కులాలు, మతాలు, ఆర్థిక వ్యవస్థ, నీకు కారు ఉంది, నాకు బంగ్లా ఉంది, నాకు లేదు, నీకు టూ వీలర్ ఉంది, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు పాతగా వచ్చావు, నీకు సోపానాలు చేయట్లేదు, నువ్వు సాంప్రదాయాలు చేయట్లేదు, నీకు అది తెలియదు, నీకు ఇది తెలియదు, నాకు అంతా తెలుసు. ఇవన్నీ భావాలు పక్కన పెట్టి, నువ్వు ఒక తాగుబోతువి, నేను ఒక తాగుబోతునే, నీకు నేను ఏ విధంగా సహాయపడగలను రికవరీ కోసం అన్న కల్మషం లేకుండా ఉండే తత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవటమే భగవంతుడి ప్రార్థనలో ఉన్న అంతరార్థం. అదే నిన్న మొన్న డైలీ రిఫ్లెక్షన్ లో కూడా ఉంటుంది. నా ఎడల దేవుడు ఇచ్చే ఏంటబ్బా అని. నా ఎడల దేవుడు ఇచ్చేందంటే నేను దేనికి పనికొస్తాను, దేనికి పనికిరాను. నా కథ ఇంకోటి చెప్పటానికి పనికొస్తాను, నేను సోపనాలు సాంప్రదాయాలు చేస్తే ఇంకోటి చేపియటానికి పనికొస్తాను, కొత్తవాడు రోడ్డు మీద దావుతుంటే వాడి మీటింగ్ తీసుకురావడానికి సాయం చేస్తాను. అందుకని నేను దేనికి పనికొస్తాను. అది చేయటం వల్ల అక్కడ ఫస్ట్ బెనిఫిటర్ నేను, సెకండ్ బెనిఫిషియన్ వాళ్ళు. అలాగనే ఇప్పుడు మీకు 11th స్టెప్ చెయ్యాలి అంటే, మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అంటే, నేను ఇప్పుడు ఇంటికి వచ్చి మీటింగ్ పోకుండా లిటరేచర్ చదివాను 12/12 బిగ్ బుక్. మళ్ళీ వచ్చేటప్పుడు నేను మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను దేవునికి ఇన్వెంటరీ చేసుకొని ప్రార్థనా ధ్యానం చేసి మళ్ళీ ఒక ప్రేయర్ చేశాను. భగవంతుడా, నా ప్రార్థనా ధ్యానం నీ 11వ సోపానాన్ని నేను ఏ విధంగా సాధన చేస్తున్నానో దాంట్లో స్వార్థం అనేది ఇంకా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఎలాగంటే, ప్రయోజన నువ్వు నన్ను ఏ విధంగా బతకాలనుకుంటున్నావు అలా నేను బ్రతకలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? నా ప్రేయర్లో స్వార్థాలు, నేను చేసే ప్రేయర్లో ఎక్కడో స్వార్థాలు ఇంకా అడుగున పొంచి ఉన్నాయి. ఆ స్వార్థపూరిత ప్రేయర్ నేను చేయటం మానేస్తే స్వార్థం తగ్గుతూ పోతుంది. స్వార్థం తగ్గుతూ పోతే నేను స్వేచ్ఛాజీవిగా బతుకుతాను. అప్పుడు నీ ఇచ్చిన మరింత మెరుగ్గా మెరుగ్గా నెరవేర్చగలను. అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు 12/12 చదివి మీకు నేను ఇది ఈ ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అయినప్పుడు నాలో నాకు ఇంకొంచెం మెరుగైన ఈ సోపానం పట్ల నాకు మెరుగైన జ్ఞానం వచ్చింది. మరి నేను రోజు సోపానాలు సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేస్తున్నా, ప్రేయర్ మెడిటేషన్ చేస్తున్నా, సర్వీస్ చేస్తున్నా, ఇంకా నాలో స్వార్థము బాగా ఎక్కడో పట్టి పీడిస్తుంది. నేను స్వార్థపూరిత ప్రేయర్లు చేస్తున్నాను, అది నాకు పని చేయట్లేదు. అంతేగాక ఆ విషయాలలో నాకు దేవుడు కూడా సరిగ్గా సహాయం చేయలేకపోతున్నాడు. అంటే నాకు నేనే, నా అభివృద్ధికి నేనే అడ్డంకులు స్వార్థం అనే బంధంలో ఇంకా నాలో పెట్టుకున్నానన్న ఇంగిత జ్ఞానానికి జస్ట్ ఇప్పుడే రిలైజ్ అయ్యాను. అలాగనే నేను ఏదైనా ఇప్పుడు షేర్ చేసేది బిగ్ బుక్ బట్టి నా అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను. నేనేమి పరిణితి చెందినోడిని కాదు, ఎవరో అభివృద్ధి చెందినోడిని కాదు, సరిగ్గా బిగ్ బుక్ని అర్థం చేసుకున్నోడిని కాదు, ప్రేయర్గా అర్థం చేసుకున్నోడిని కాదు, ఆ సారాంశంలో పూర్తి నిజాయితీగా బతుకుతున్న వ్యక్తిని కాదు. ప్రోగ్రెస్ అవ్వటానికి నేను రోజు నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉంటాను. ఆ సెల్ఫిషా నాన్ సెల్ఫిషా అంటే నాకు తెలియదు. సెల్ఫిష్నెస్ ఎక్కడుందో గుర్తించడానికి చేస్తూ 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 పోతే ఎప్పుడుకో అర్థమవుతుంటుంది. అర్థం అవ్వాల్సిన కాడ అర్థమవుతుంది. అంటే 1వ తరగతి చదివి, 2 చదివి, 3 చదివి బాగా చదువుతూ 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 పోతే 100 మార్కులు ఎవడికి రావు. 80, 90, 70, 75 ఎంత బాధ అయితే అంత బాగా వస్తుంది. అలాగనే రోజు కంటిన్యూగా ప్రేయర్లు మెడిటేషన్లు చేసుకుంటూ పోవటం ద్వారా
నాలో స్వార్థం అనే బంధం నుంచి నేను విడుదల అవుతూ ఉంటాను. ఇలా నా చర్యల్లో చాలా వరకు నిస్వార్థమైన సేవలు, నిస్వార్థమైన నడక ఉంది. ఇంట్లో ఉంది, వృత్తిలో ఉంది, ఏయోలో ఉంది, సేవలో ఉంది, అన్నీ ఉంది. అది పర్ఫెక్ట్ గా ఉందా? ఉండాల్సినంత ఉందా? లేదు. అది అది నేను ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేసింది. సో నేను ఏది షేర్ చేసినా అథెంటిక్ కాదు. బిగ్ బుక్ ప్రామాణికం. నేను ఎక్స్పీరియన్స్ షేర్ మాత్రమే. నేను నా ప్రార్థనా ధ్యానం ద్వారా మెరుగుపరుచుకుంటానికి నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉంటాను. చేస్తున్న దాంట్లో స్వార్థపూరిత ప్రేయర్ ఎక్కడ చేస్తున్నానా అని గుర్తించడానికి ప్రయత్నిస్తాను. గుర్తించినప్పుడు దాన్ని తొలగించమని భగవంతుని అడుగుతాను. తొలగిస్తే ఆయన ఇష్టం, తొలగించకపోతే ఆయన ఇష్టం. నేనైతే తొలగించుకోలేను. నేను తొలగించుకోవడానికి కూడా ప్రయత్నించాను. కొన్ని వాటిని తొలగించుకోగలను. కొన్నిటిని, చాలా వాటిని నేను తొలగించుకోలేను. నేను ఎందుకంటే శక్తిహీనతను అంగీకరించాను కదా! సో నో హ్యూమన్ పవర్ కుడ్ రెస్టోర్ అస్ టు శానిటీ అంటారు. అంటే మానవ శక్తి ఏది కూడా అంటే నేను మానవుడినే కదా! సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా విపులంగా చెప్పడానికి చాలా ఉంది. టైం తక్కువ ఇచ్చాడు అయ్యగారు. సో అలాగనే 10th స్టెప్ ప్రేయర్ లో మీకు నేను ఏ విధంగా సేవ చేసుకోగలను అన్నప్పుడు, మరి సాటి వ్యక్తికి ఎలా సేవ, భార్యకి ఎలా, భార్యతోటి ఎలా కలిసి బతకాలి, ఆమెకు నేనేం చేయాలి, ఆమె నాకేం చేయాలి, ఆమె నాకేం చేయాలని ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను ఆమెకు చేయాల్సింది చేస్తున్నానా లేదా, ఇదే నిస్వార్థం. అలాగనే ఆల్ ఏరియాస్ లో హోమ్ గ్రూప్ లో మెంబర్స్, స్పాన్సరు, స్పాన్సిల్ తోటి ఇవన్నీ కొద్ది గొప్ప అధికార స్వరం స్పాన్సరు స్పాన్సిల్ మార్గంలో దొరుకుతుంటది. ఆ స్పాన్సిల్ కొంతమందిని అరుతుంటాను, తిడుతుంటాను, గొడవ చేస్తుంటాను. స్టెప్ వర్క్ చేయవు, నీ బొంద, నువ్వు డ్రై డ్రంక్ మెంటాలిటీ, ఇట్టాగైతే అది జరుగుద్ది, మడుగుడిసిపోతావు, తాగుతావు అని తిడుతూ ఉంటా. నా స్పాన్సర్ అంతకంటే 1000 రెట్లు తిడతానే ఉంటాడు నన్ను. నేను కూడా ఎందుకంటే నాకు బాధ్యతను ఇచ్చాడు నాకు. నా స్పాన్సీ అనేవాడు నాకు బాధ్యతను ఇచ్చాడు కాబట్టి అక్కడ దొరుకుతుంది. అంతకు మించి నేను ఏ మిత్రుడితోటి నేను తప్పుగా ప్రవర్తించడం, కొంచెం అదే అధికార స్వరంతో ప్రవర్తించడం చాలా సంవత్సరాలు బట్టి నాకుంది. ఆ జబ్బు అది కూడా నా క్యారెక్టర్ డిఫెక్ట్. అది నా స్వార్థము, నా స్వార్థ చింతన, స్వార్థ సెల్ఫ్ సెంటర్డ్నెస్, నిజాయితీ లేనితనం అంతా ఉంది. కానీ ఇవి చెయ్యంగా ఎన్ని వదిలేసుకున్నా. సాటి వ్యక్తులతో, వ్యయ మిత్రులతో నాకు సంబంధం లేదు. నా రికవరీకి నా స్పాన్సరు, నేను పొందింది పంచడం నా స్పాన్సీలు. నా స్పాన్సీలు నాకు బాధ్యతనిచ్చారు కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళ మీద కొంచెం కటువుగా మాట్లాడటం అవసరం ఉంది. మాట్లాడకపోతే ఎట్లా పిల్లగాడు చదవలేదని పంతులు అరిచినట్టు, తిట్టినట్టు, కొట్టినట్టు, ఏదో సంథింగ్ చిన్న చిన్న కోపాలు, భయాలు కొంచెం ప్రదర్శిస్తూ ఉంటా. ఇప్పుడు అది పోయింది నాకు. తగ్గించుకున్నా. కానీ అక్కడక్కడ దొరుకుతూనే ఉంది. అంటే మరి ఇది చెయ్యాలా, చేయకూడదా అనేది తప్పదు. అది అక్కడ కొంచెం అక్కడ మెరుగైన స్థితే. గతం కంటే చాలా మెరుగైన స్థితి. ఇదివరకు ఏ మిత్రులు ఎవరు అడిగిన సలహాలు చూసి తగ్గించేవాడిని. ఎవడనే షేరింగ్ చేస్తే వాడి పిలిచల్లా వాడికి సలహాలు ఇచ్చి వాడి కథ అంతా చెప్పే వాడికి ఏదో చెప్పేవాడు. ఏదో నీ కరెక్ట్ అయినట్టు, వాడు రాంగ్ అయినట్టు, నాకు తెలుసు అన్నట్టు, వాడికి తెలియదు అన్నట్టు. ఇప్పుడు అవన్నీ మానేశా. సో అంటే ఇదంతా గత డే బై డే తప్పులు చేయంగా తప్పుకి ఒప్పుకు తేడా తెలుసుకుంటూ తప్పులను వదిలేసి ఒప్పులు చేస్తుంటాము. మళ్ళీ కొత్త తప్పులు చేస్తుంటాము. సరి చేసుకుంటూ పోతాం. సో తప్పు చేస్తానని భయం, ఒప్పు చేయలేనని అపనమ్మకం, ఈ రెండు వదిలేయటమే గాడ్స్, భగవంతుడి మీద విశ్వాసం. నా మై ఎక్స్పీరియన్స్. తప్పులు చేస్తాం, ఏం చేస్తాం? తాగట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, అబద్ధాలు చేయట్లేదు, మోసాలు చేయట్లేదు, రోడ్డు మీద పండుకోవట్లేదు, లవడకు అయ్యము బొచ్చడి చేసి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము? చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. తప్పని తెలిస్తే చెయ్యం కదా. కానీ తప్పు చేసిన వెంటనే ఒప్పుకోమంది కదా, ఒప్పుకుంటున్నా కదా. అలాగా అలాగా ఈ ప్రేయర్లు, ఈ ఈ త్రూ స్టెప్స్, వాటి ప్రేయర్లు అనేది ప్రామాణికం. ఎప్పుడైతే సోపానాలకి, ప్రతి సోపానానికి ప్రేయర్ ఉంది. మొదటి 3 సోపానాలు 3 part 90 ఐడియాస్ ఈజ్ ఎ ప్రేయర్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. నాకు భగవంతుడా నిద్ర లెగవగానే ప్రశాంత ప్రార్థన చేసి, మంచం దిక్కుండానే ప్రశాంత ప్రార్థన చేసి, దేవుడా నేను తాగుబోతునైపోయాను,
వన్స్ అన్ ఆల్కహాలిక్, లైఫ్ లాంగ్ ఆల్కహాలిక్. వన్స్ అన్ అన్మేనేజబిలిటీ పర్సన్, ఆల్వేస్ అండ్ లైఫ్ లాంగ్ అన్మేనేజబిలిటీ పర్సన్. నా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది. రెండో సోపానం. మానవుడి వల్ల కాదు, నేను కూడా మానవుని కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకోలేను. 2, 3, నిన్ను ఆశ్రయిస్తున్నాను. 24 గంటలు నన్ను మొదటి సుఖకు దూరంగా ఉంచు. నా ఇచ్చను, నా జీవితాన్ని నువ్వు స్వీకరించు, నువ్వే సంరక్షించు. నా ఇచ్చను, నా నా సెల్ఫ్ విల్ని నా నుంచి తొలగించు. నా సొంత ఇచ్చ నుంచి నాకు విముక్తిని ప్రసాదించు. నీ ఇచ్చ ప్రకారం జీవించేందుకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తినివ్వు. డైరెక్ట్ మై థింకింగ్. నువ్వు డైరెక్టర్వి, నేను యాక్టర్ని. నేను హీరోని, నువ్వు దర్శకుడివి అన్నాడు. ఎస్పెషల్లీ సెల్ఫ్ పిటి. అయ్యో నాకే అన్యాయం జరిగింది, నేనే తాగుబోతుని అయిపోయాను, నేనే మొత్తం బాగొట్టుకున్నాను, నేను యాదవని. ఇది తీసేయి. సెల్ఫ్ సెంటర్నెస్ తీసేయి, కోపతాపాలు తీసేయి, భయాలు తీసేయి. ఇవన్నీ అడిగేసి ఆ బిగ్ బుక్ లో ఉంటుంది, నిద్ర లేచిన వెంటనే అనేసి అప్పుడు మూడో సోపానం ప్రేయర్ చేస్తే అప్పుడు అప్సెట్ మైండ్ నుంచి సెటప్ అవుతాను. అంటే కాంటాక్ట్ కాన్షియస్ విత్ గాడ్. 3 సోపానాలు. నా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది, నీకు హ్యాండ్ ఓవర్ చేశాను, నా ఇచ్చిన జీవితానికి సంరక్షించు. మూడో సోపానం ప్రేయర్. 3 సోపానాలు ఇస్తారు. కోపం వచ్చినప్పుడు 4th స్టెప్ ప్రేయర్ ఉంది, 5th స్టెప్ ప్రేయర్ ఉంది. భగవంతుడా, నా ప్రతి కదలికని, నా నా ఏ నాలో ఉన్న లోపాలని, నా తప్పులని, నన్ను నేను రోజు సమీక్షించుకుంటూ నా స్పాన్సర్ తోటి పూర్తి నిజాయితీగా ఉండేలా నాకు శక్తి నువ్వు. ఇది ప్రేయరే. అలాంటి భావాలతోటి నాకు నచ్చినట్టు నేను భగవంతుడితో కాంటాక్ట్ ఉంచుకోవటం, అది ప్రేయరే. 6, 7 సోపానాలకి 7th స్టెప్ ప్రేయర్. 8, 9 సోపానాలకు నేను హాని చేసిన వ్యక్తులు సరి చేసుకుంటూ పోవటం, అది రోజువారీ కార్యాచరణ. నేను ఈ రోజు ఎవరికి హాని చేయకుండా, నేను ఎవరిని మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఎవరి మీద అధికారం చలాయించకుండా, నలుగురితో కలిసి ఉంటూ గుంపులో గోవిందులాగుంటూ నలుగురికి సహాయకారిగా జీవించేలా నాకు సహాయం చెయ్యి. అది 8, 9. అదే 10వ సోపానంలో కూడా వస్తుంది. నీకు నేను ఏ విధంగా సేవ చేసుకోగలను, ప్రతిదీ నీ ఇష్ట ప్రకారం జరుగుగాక, నా ఇచ్చ వద్దు. నో, అది నా 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 సొంత ఇచ్చ నుంచి నాకు విముక్తిని ప్రసాదించు. 10వ సోపానం ప్రేయర్. సో ఈ విధమైన భావాలు నేను ఎప్పుడైతే ఒకసారి చేయగానే నాకు ఏది పవిత్రంగా అయిపోవు. ఎందుకంటే స్వార్థ శక్తన, స్వకేంద్రీకృత మనస్తత్వం, నిజాయితీ నిరంతరంతో నేను సముద్రంలో ఉప్పు ఎలా ఉంటుందో ఆ 4 నన్ను బాడీ మొత్తం అణువణువును ఆవరించి ఉన్నది. అందుకే నేను ఒక రకంగా అనుకుంటాను, ఇంకో రకం జరుగుతుంటుంది. వాటిని యాక్సెప్ట్ చేయలేక, ఉన్నదాంతో తృప్తి లేక ఎప్పుడు అసానుషకాకు, అసంతృప్తి రగిపో. ఈ ఉప్పు సముద్రాన్ని రోజు రోజు క్లీన్ చేసుకుంటూ పోయేదే ఈ సోపానాలు. సో 11వ సోపానంకి వచ్చేటప్పటికి ప్రేయర్ ఉంటుంది. సెయింట్ ఫ్రాన్సిస్ ప్రేయర్ అంటారు. అది 12/12 లో ఉంటుంది. అది క్రిస్టియానిటీ ప్రేయర్ అని అందరూ అంటారు. నాకు సంబంధం లేదు అది. ఎందుకంటే నా కులం నాకుంది, నా మతం నాకుంది, నా గాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నాకుంది. ఏ ఏ పర్టికులర్ దేవుణ్ణి సూచించలేదు. గాడ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ నాకు ఫ్రీడమ్ ఇచ్చేసింది. సో నా ఇష్టమైన దేవుడిని నేను తలుసుకుని ఆ ప్రేయర్ చేసుకుంటూ ఉంటా. ఆ ప్రేయర్ లో చాలా క్లారిటీ, అది నాకు భావోద్వేగాలను అదుపులో ఉంచి నా ఆరోగ్యాన్ని, నన్ను స్థిరంగా ఉంచడానికి ఆ ప్రార్థన నాకు పనిచేస్తుంది అన్న వాస్తవాన్ని గ్రహించారు. 12/12 లో ఉంటుంది, చూసుకోండి. భగవంతుడా, నీ శాంతికి నన్ను మార్గంగా మలుసు. అంటే నేను ఎప్పుడు అశాంతితో రగిలిపోయే వ్యక్తిని, భగవంతుడిని ఏమడుగుతున్నాను, నీ శాంతికి నన్ను మార్గంగా మలుసు. అలాగనే ఒక 5-6 లైన్ల తర్వాత ఉంటుంది, నేను సదుపాయంగా జీవించటం కంటే ఇతరులకు సదుపాయాన్ని అందించేలా, ఇతరులను నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇతరులను నేను అర్థం చేసుకునేలా, ఇతరులను ప్రేమించడం కాకుండా ఇతరులు నేను ప్రేమించేలా వరం అందించు. ఎందుకంటే నన్ను నేను మర్చిపోవడం ద్వారా ఇతరులను తెలుసుకోగలుగుతాను,
క్షమించటం ద్వారానే క్షమించబడతాను. నేను అందరిని క్షమిస్తూ పోతే నన్ను క్షమించేవాళ్ళు క్షమిస్తారు. ముందు నేను తేలిక పడతాను. అలాగనే ఒక వ్యక్తి మరణించటం ద్వారానే ఆ నిరంతర జీవనం వైపు మేల్కొనబడు. మరణించడం అంటే చచ్చిపోయి తాగుబోతా అంటే ఎవడు చచ్చిపోయినోడే. విలువలు పోయినోడు, పరువులు పోయినోడు, ప్రతిష్ట పోయినోడు, ఆరోగ్యం పోయినోడు, వాల్యూస్ సిస్టమ్ పోయినోడు, సమాజంలో విలువలు పోయినోడు చచ్చిపోయినోడు కాదా. మరి ఇక్కడ పారా అనుభవించి వచ్చా. సో ఆ నేను నాది నా యొక్క అన్న భావన నేను, అంతేగా నా శరీరం నేను కాదు. ఆ నేను మరణించటం ద్వారానే నిరంతర జీవనం వైపు నడుపుతున్నానంటే జీవితాన్ని నటించడం పోయి జీవిస్తాను అనేది అక్కడ అర్థం. అలాగా ఆ ప్రేయర్ కూడా నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేస్తాను. సాయంత్రం చేసినా చేయకపోయినా ఉదయం ఖచ్చితంగా చేస్తాను. నేను థర్డ్ స్టెప్ ప్రేయర్ కానీ, రిజైన్మెంట్స్ ప్రేయరు, పియర్స్ ప్రేయరు, ఈ 10th స్టెప్ ప్రేయరు నేను ప్రతిరోజు ఎన్నిసార్లు చేస్తాను నాకు తెలియదు. ఎప్పుడు తలుచుకుంటే ఇప్పుడు మనసు అలజడిగా ఉందా గుర్తిస్తుంటా. నా వ్యవహారాలు నేను నడుపుకోవట్లేదు. నా జీవితాన్ని అప్పచెప్పాను. నా జీవితం నడుపుతుంది. దేవుడు నడుపుతున్నాడో లేదో పూర్తి క్లారిటీ లేదు, కానీ నడుపుతుంది. ఏం చెప్పింది? దేవుడి ఇష్ట ప్రకారం నడుచుకోవడం ప్రయత్నించు. పర్ఫెక్ట్ రాదు. వీఆర్ నాట్ టు సెయింట్స్ ఆర్ పూజారు, గుళ్ళో పూజారులం కాదు మనము. స్వార్థం అనే మ్, బంధంలో ఇరకపోయినా ఒక ఐసోలేషన్ లో బతుకుతున్న ఒక సో తగలబడ్డ కొంపలు ఒక్కసారిగా సరికావు. కానీ ప్రతిరోజు నైతికతని అభివృద్ధి చేసుకోవాలి అంటే నిబద్ధత కావాలి. నిబద్ధత అంటే రోజు చేయాలి, కంటిన్యూగా చేయాలి. సో ఈ విధంగా నేను అన్ని చేసిన తర్వాత ఆ 12వ సోపానం 11వ సోపానం ప్రేయర్ కూడా చేసిన తర్వాత అప్పుడు నేను భగవంతుడు ఈ రోజు నేనేం చేయాలి, ఇంటిలో, వృత్తిలో, ఏఏలో అంటే స్పాన్సర్షిప్ అని అర్థం. నా స్పాన్సర్ ఏం చెప్పాడు, గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, అన్ని వ్యవహారాలు ఈ నియమాలు పాటిస్తూ నీ ఇంట్లో ఏం చేయాలి, వృత్తిలో ఏం చేయాలి, ఏఏలో ఇది చేయాలి, కుటుంబంలో ఏం చేయాలి. అది అప్పుడు ఇంటి వ్యవహారాలు, ఇంటికి నేను ఇవాళ ఏం చేయాలి, వృత్తిలో ఏం చేయాలి, 8 గంటలు నిజాయితీగా కష్టపడుతున్నానా లేదా, నేను తయారు చేసే ప్రొడక్ట్స్ లో నిజాయితీ ఉందా లేదా, తప్పేమని చేస్తున్నానా, ఎందుకు చేస్తున్నాను, ఎక్కడ దొరుకుతుంది, నా కస్టమర్లతో ఎలా ప్రవర్తిస్తున్నాను, అది అది చెక్ చేసుకుంటూ ఉంటా. అది నేను చూసుకుంటూ నడుస్తా. 3, ఏఏలో ఏం చేయాలి. ఏఏలో అంటే ఏంటి, నా స్పాన్సర్ ఏం చెప్పాడు నేనేం చేయాలి, బిగ్ బుక్ చదవమన్నాడు, లేకపోతే పలానా చదవమన్నాడు, సాయంత్రాన్ని చదివి అమ్మటే మెసేజ్ పెడతాను, ఇవాళ కాకపోతే మరుసటి రోజు పెడతాను, ఎక్కువ రోజులు కానీ. అలాగనే నా స్పాన్సర్కి నేను కరెక్ట్ గా టైం ఇస్తున్నానా లేదా, నా స్పాన్సర్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటున్నానా లేదా, కథలు చెప్తున్నానా, నీతి వాక్యాలు చెప్తున్నానా, లేదంటే నా సొంత అనుభవాలు చెప్తున్నానా, బిగ్ బుక్ పరిధి దాటుతున్నానా, ఇవి చూసుకుంటూ బిగ్ బుక్ పరిధి దాటకుండా ఆ నాగేశ్వరరావు అనేవాడు రాకుండా ఆ నియమాలు ప్రిన్సిపల్ సూత్రాలు ప్రకారమే నేను జబ్బుపడ్డ వ్యక్తినే, తప్పు చేసినా ఒప్పు చేసినా బాధ లేదు, కానీ సరి చేసుకోకపోతే అవి బాధిస్తూ ఉంటాయి, పదే పదే చేస్తూ పోతే అవి మనం తిరిగి తాగిస్తే నాయన అనేది అందరి సమస్య. సో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ రోజు నేను సొంత నిర్ణయాలు తీసుకోకుండా, నాకొక్కడికే ప్రయోజనమైన నిర్ణయాలు తీసుకోకుండా, పనులు చేయకుండా నన్ను కాపాడు. అందరికీ ఉపయోగపడేలా నా వల్ల అందరూ ప్రయోజనకరంగా తప్పు వాటిని అంగీకరించేందుకు సరైన శక్తి నువ్వు అని ప్రార్థించి లాస్ట్ లో ఇంక నువ్వు బాధపడుతున్న ఆల్కహాలిక్ కోసం నేను ఏమి చేయగలను, నా ఆలోచన పనిచేయట్లేదు, నీ ఆలోచన టైం అంటే తెలియదు. తీసుకోండి నాగేశ్వరరావు గారు. ఓకే, 2 minutes. ఓకే. సో అప్పుడు
ఒక 2 నిమిషాలు కూర్చొని మౌనంగా అప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రేయర్ చేస్తా. ఈ ఈ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడిని. ఎల్లప్పుడూ అంటే 24 అవర్స్ ఏఏలో కానీ ఏ సహాయ హస్తం కోరినోడు కానీ నేను నిరంతరం అందుబాటులో ఉండి నేను సహాయం చేయటానికి నా అనుభవాన్ని పంచుకోవడానికి నేను రెడీగా ఉండాలి. అది ఆ కమిట్మెంట్ చేసుకొని భగవంతుడితో ఆ ఒప్పందం పెట్టుకొని అప్పుడు మళ్ళీ ప్రశాంత ప్రార్థన చేసి అప్పుడు ఆ రోజు చేయాల్సిన పనుల్లోకి వెళ్ళిపోతాను. అది ఇవన్నీ ఏంటంటే తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు. వేము అంటే వేపకాయ. వేపకాయ చేదుకుంటే అది చేదుగా ఉంటుంది, కానీ తినంగా తినంగా కాసేపు రుద్దంగా రుద్దంగా యాప్ల్లో అప్పుడు అలవాటు అయిపోద్ది. కానీ ఫస్ట్ లో కొరికినప్పుడు చేదు ఉంటుంది. అలాగనే ప్రార్థనా ధ్యానం. ఎందుకంటే ఆ చేదు ప్రార్థనలో లేదు, దేవుడిలో లేదు, వాటిలో తీపి ఉంది. కానీ చేదు ఎక్కడుందంటే నేను అనుకున్నట్టు బతకాలి, నాకు తెలిసిన రేటు, ఇవన్నీ కూడా వీటిని చంపుకుంటూ పోవాలి అంటే జీవితకాల పర్యంతం ఈ ప్రార్థనా ధ్యానములు సోపానాలు సాంప్రదాయాలు చేయటం ద్వారా రోజు రోజుకి మెరుగ్గా ఉంటాం. తాగంగా తాగంగా తాగుబోతున్నట్టు ఇవన్నీ చేయంగా 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 ఉంటాం. సో నేను రోజు ప్రశాంత ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాను నాకే తెలియదు. అన్ని 100 సార్లు చేసిన రోజులు కూడా ఉంటాయి. ఇప్పటికైనా రోజు 10 సార్లు 15 సార్లు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ప్రార్థనా ధ్యానంలో బతుకుతూనే ఉంటాను. ఇంటి పని చేసుకుంటా, వృత్తి పని చేసుకుంటా, ఏ పని చేసుకుంటూనే పోతా. అది ఉన్న విషయం. నేను చేసింది, నేను చేస్తుంది, నా అనుభవం మాత్రమే నేను పంచుకున్నాను. ఇందుట్లో తప్పులు ఒప్పులు ఉన్నా, ఎవరైనా బాధించేవాడు ఉన్నా, ఎవరన్నా అర్థం కాకపోయేది ఉన్నా నన్ను క్షమించండి. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మై ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ బుక్. థ్యాంక్ యూ సత్యనారాయణ.